నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ముందుగా మిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ రెసిపీ ముక్కల పులుసు నేనెలా చేస్తానో చూపిస్తాను. చాలా మంది దీన్ని దప్పడం అని కూడా అంటారండి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా చేస్తారు. ఈ ముక్కల పులుసు నేనెలా చేస్తానో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఫ్రెష్ గా కొంచెం పులుసు పొడి కొట్టుకొని వేసుకున్నామంటే అత్తిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఈ ముక్కల పులుసు కోసం నేను ముందు చిన్న గుమ్మడికాయ ముక్క, అలాగే దోసకాయ, కొన్ని ములక్కాయ ముక్కలు, కొన్ని చిక్కుడుకాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలు, ఇవన్నీ ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. దాంతో పాటు ఒక బంగాళదుంప, ఇంకా ఒక 4 వంకాయల్ని నేను ముందుగానే కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే వంకాయలు చేదవ్వకుండా ఉంటాయి, అలాగే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నేను వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ మనం రెడీ చేసుకున్నామంటే వండుకోవడానికి చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పులుసు పొడి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మెంతులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులుసు వండుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా గిన్నె వేడైన తర్వాత పులుసు తాలింపు పెట్టుకోవడం కోసం దాంట్లో ఒక 6 స్పూన్ల పల్లి నూనె వేసుకోవాలి. పులుసుకి పల్లి నూనె చాలా బాగుంటుంది. నూనె వేడవగానే అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు మనం ఈ ఉల్లిపాయల్ని మెత్తపడేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే ఇప్పుడు మనం ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ముక్కల పులుసు అల్లం వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత మనం దీంట్లో అన్ని కూరగాయ ముక్కల్ని వేసుకుందాము. ములక్కాయలు, గుమ్మడికాయ, చిక్కుడుకాయ, దోసకాయ, వంకాయ, ఆలుగడ్డ అన్ని వేసుకోవాలి. టమాటాలు అప్పుడే వేయకూడదండి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ కూరగాయ ముక్కలన్నీ కొంచెం మెత్తబడేదాకా మగ్గించుకుందాము. ఈ ముక్కల పులుసులో ఇంకా చిలకడ దుంప వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కూరగాయ ముక్కలన్నీ దాదాపు సగం దాకా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకుందాము. టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి కదా. టమాటాలు ముందుగానే వేస్తే కూరగాయలు మగ్గవండి, అందుకని నేను లాస్ట్ లో వేస్తున్నాను. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ కిందకి పోయేలాగా అడుక్కి వత్తేసి పైన కూరగాయ ముక్కలతో ఇలా అడ్జస్ట్ చేసామంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలని మగ్గనిద్దాము. చూడండి, టమాటాల్లోంచి నీళ్లు వచ్చేసి కూరగాయలు టమాటాలు అన్ని కూడా మంచిగా మగ్గిపోయాయి. చూడండి, గుమ్మడికాయ ముక్క చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలా గట్టిగా ఉంటుంది కానీ తొందరగా ఉడికిపోతుంది. చూడండి, కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కూరకు సరిపడా కారాన్ని వేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. పులుసుల్లో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు కారం అంతా కూడా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇందాక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో కారంలోని పచ్చివాసన పోయేదాకా మగ్గనిద్దాం. అది మగ్గేలోపు మనం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఇలా పొడి చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ ముక్కల్లోకి పులుసుని పోసుకుందాం. మనం ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా కూడా పోసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మీకు ఎంత పులుసు కావాలో చూసుకొని అందులో నీళ్ళని పోసుకోండి. రుచికి సరిపడా పులుపు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. ముక్కలు మునిగేదాకా నీళ్లు పోస్తే చాలండి. మరీ ఎక్కువ పోస్తే పులుసు చిక్కబడ్డానికి లేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో
ముందుగానే దంచి పెట్టుకున్న పులుసు పొడి వేసుకుందాము. ఇలా పులుసు పొడి వేసుకొని కలిపేసుకొని మీరు ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్ని చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే అన్ని సరిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు పులుసుని ఉడకనిద్దాం. చూడండి, నేను మీకు ఒక 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పులుసు అంతా కూడా చక్కగా చిక్కబడింది. అలాగే పులుసు పొడి వేసాం కాబట్టి గుమగుమ వాసన వస్తుంది. చాలా మంది ముక్కల పులుసులో చిక్కదనం కోసం బియ్యం పిండి వేస్తుంటారండి. నేనైతే ఏ బియ్యం పిండి వేయలేదు. కూడా మన పులుసు చాలా చిక్కగా వచ్చింది. ఇంతేనండి, మన సాంప్రదాయ వంటకమైన ముక్కల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్ లో పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ముక్కల పులుసుని మనం వేడివేడిగా కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఇది మధ్యాహ్నం లంచ్ లో తినాలనుకుంటే గనక పొద్దున్నే చేసి పెట్టుకున్నారంటే లంచ్ టైం కల్లా చక్కగా ఊరి చాలా రుచిగా ఉంటుంది. మనం ఇందులో ఫ్రెష్ గా పులుసు పొడి కూడా దంచి వేసుకున్నాం కదా, దాంతో కూడా ఈ పులుసుకి మంచి రుచి వస్తుంది. సంక్రాంతి స్పెషల్ ఈ ముక్కల పులుసు రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.